అందరికీ నమస్కారం. మీనా కుమారి చదలవాడ. నేను భగవద్గీతలో చాప్టర్ 3 థర్డ్ చాప్టర్ చూశాను. దాంట్లో కర్మయోగం గురించి కొన్ని విషయాలు మనం షేర్ చేసుకుందాం. భగవద్గీతలో 3 రకాల కర్మలు ఉన్నాయని చెప్తున్నారు. ఏమిటవి? సంచిత కర్మలు, ఆగామిక కర్మలు, ప్రారంభ కర్మలు. ఇలా 3 రకాలు ఉన్నాయి. ఇవి ఈ జన్మలో మనం చేసిన పాపపుణ్యాలే మళ్ళీ జన్మలో కర్మల రూపంలో వస్తాయి. చెడు కర్మైనా సరే, మంచి కర్మైనా సరే. చెడు కర్మలు చేసి డబ్బుతో దాన్ని తొలగించుకోవటం అనేది కుదరదు. శాంతులు, పరిహారాలు అనుకుంటారు కానీ అస్సలు కుదరదు. అనుభవించవలసిందే. అది దైవ లిఖితం. డిలీట్ చేయటం కుదరదు. అబద్ధం వైపు ప్రజలు సాక్ష్యం చెప్పినా ఇతర విషయాలైనా సరే, ఏదైనా సరే భగవంతుడు నిజం వైపే ఉంటారు. వేరే ప్రాణులైతే ఆహారం సంపాదించుకోవటం, నిద్రించటం, ఈ రెండిటికే పరిమితం. కానీ ఒక్క మానవ జన్మలో మాత్రమే ఏమున్నాయి? ధర్మ మార్గాన్ని నడవటం, ధర్మాన్ని ఆచరించటం, నిజాయితీగా ఉండటం, దాన ధర్మాలు చేయటం అనే అవకాశం ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉంది. కాబట్టి ఎన్నో జన్మల పుణ్యం చేస్తేనే మనకి మానవ జన్మ లభిస్తుంది. కాబట్టి అశాశ్వతమైన బంధాలను శాశ్వతం అనుకుని దుష్కర్మలు చెయ్యొద్దని భగవద్గీత మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీనా కుమారి చదలవాడ. ధన్యవాదములు.